ఇంపిడెన్స్ ఆడియోమెట్రీలో మనకి పేషెంట్ పార్టిసిపేషన్ ఎలాంటిది ఉండదు. పేషెంట్ అనేవారు ఎవరైతే ఉంటారో కామ్‌గా కూర్చోవాల్సి ఉంటుంది. క్లినిషియన్ ఎవరైతే ఉంటారో ఈ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ కంప్లీట్‌గా చేసేసుకుంటారు. సో ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ చేయడం వల్ల మనకి ఏం రూల్ అవుట్ ఉంటుందంటే మిడిల్ ఇయర్‌లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా? లేదంటే ఇయర్ కెనాల్ వాల్యూమ్ సరిగ్గా ఉందా లేదా? లేదంటే బ్లాకేజ్ ఏమైనా ఉందా? లేదంటే ఇయర్‌లో ఏమైనా ఇయర్ ఎక్స్‌టర్నా కానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా యాజ్ వెల్ యాజ్ మనకి యూస్టేషన్ ట్యూబ్ ఫంక్షన్ ఎలా ఉంది అన్నది మనకు తెలుసు. ప్లస్ టింపానిక్ మెంబ్రేన్ ఎలా ఉంది అన్నది కూడా మనకు తెలుసు. అలాగే అసికులర్ చైన్ కానివ్వండి, లేదు అంటే స్టెపిస్ ఏదైతే బోన్ ఉందో అది కూడా ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఓవరాల్గా మనము ఈ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ ఏదైతే ఉందో దీన్ని మనం టింపానో ఆడియోమెట్రీ కూడా అని అంటాము. సో ఓవరాల్గా మనము ఈ టింపానో ఆడియోమెట్రీ ద్వారా మనము తెలుసుకున్నది ఏంటంటే మన మిడిల్ ఇయర్ ఫంక్షన్ ఎలా ఉంది యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఇయర్ కూడా ఎలా ఉంది అనేది మనము తెలుసుకుంటాము. అండ్ యూస్టేషన్ ట్యూబ్ ఏమైనా డిస్ఫంక్షన్ అయిందా, బ్లాకేజ్ ఉందా అనేది కూడా మనం దీని ద్వారా తెలుసుకుంటాము. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టింపానో ఆడియోమెట్రీ. థ్యాంక్ యూ.